సేంద్రియ వ్యవసాయ పద్ధతుల వల్ల ఉపయోగాలను, రసాయన ఎరువుల వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ నెహ్రూ నికేతన్ విద్యార్థులు పట్టణంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన ఫ్లాష్ మాబ్ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. స్థానిక బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్ విద్యా సంస్థకు చెందిన బాలికలు శనివారం ఉదయం పురవీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. సేంద్రియ వ్యవసాయ పద్ధతుల వల్ల ఉపయోగాలను, రసాయన ఎరువుల వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ ఏర్పాటు చేసిన ప్రదర్శన అందరినీ ఆలోచింపజేసింది. ముందుగా పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ వి దాసరి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గీతాకాంత్ జెండాను ఊపి ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీ బోస్ రోడ్డులోని నెహ్రూ నికేతన్ నుండి ప్రారంభమై గాంధీ చౌక్ చేరుకోగా అక్కడ చిన్నారులు రైతులు పడుతున్న కష్టాలతో పాటు వర్షపు నీటిని ఇంకుడు గుంతల ద్వారా నిల్వ చేసుకునే పద్ధతులను ఫ్లాష్ మాబ్ ద్వారా ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు. అనంతరం ర్యాలీ గాంధీ చౌక్ నుండి శివాజీ చౌక్, దేవి చౌక్ మీదుగా తిరిగి పాఠశాలకు చేరింది. ఈ సందర్భంగా మురళీకాంత్ మాట్లాడుతూ ఇంటి నుండి వచ్చే వ్యర్థాలు, పశువుల నుంచి వచ్చే వ్యర్థాలతో కంపోస్ట్ ఎరువును ఉపయోగించి వ్యవసాయం చేయటం వల్ల ఆరోగ్యాన్ని కలిగించే ఫలసాయం పొందవచ్చునని చెప్పారు. ఈ విషయాలు తెలియజేస్తూ నెహ్రూ నికేతన్ విద్యార్థులు పాఠశాలలో చిన్న నమూనా వ్యవసాయ క్షేత్రాన్ని తయారు చేసి ఆర్గానిక్ వ్యవసాయం వల్ల కలిగే లాభాలను వివరించారని మురళీకాంత్ చెప్పారు. గీతాకాంత్ మాట్లాడుతూ ఆర్గానిక్ వ్యవసాయ పద్ధతి ద్వారా అత్యంత ఎక్కువ పోషక విలువలతో కూడిన ఆహారాన్ని పొందుతూ భూసారాన్ని కాపాడుకోవచ్చునని అన్నారు. ఈ కార్యక్రమంలో బాలికలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. Good morning everyone. Today at Nehru Niketan we are conducting student-led movement, which we have been conducting this for the past several years, and as a part of which this year we have organized a flash mob for which the students will be performing to spread awareness on some of the social causes. And this year we thought of focusing on the two very important causes without which the human life and the life itself is very tough to exist on this planet, and that is rainwater harvesting and organic farming. Because we believe that water and food are two major important things for the existence of life on the planet, and because of the pollution the water is getting scarce and the food is getting contaminated. And to prevent that, rainwater harvesting and organic farming are very, very important. So to spread such awareness, the students are performing a flash mob at Gandhi Chowk Center today. So I think all of you please come and encourage our students. Today at Nehru Niketan we are conducting this student-led movement. So actually ఈ student-led movement ఏంటి అంటే కొన్ని సోషల్ కాజెస్ గురించి పిల్లల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడం, అలాగే పిల్లల ద్వారా సొసైటీలో కూడా అందరికీ కొంత ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలనేది మెయిన్ మోటో అండి. సో యాజ్ ద పార్ట్ ఆఫ్ ఇట్ టుడే వీఆర్ కండక్టింగ్ దిస్ పర్టికులర్ SLM ఆన్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ యాజ్ వెల్ యాజ్ యూసేజ్ ఆఫ్ ఆర్గానిక్ ఫుడ్. సో ఇవాళ ఏంటి అంటే ఫుడ్ అంతా కూడా పెస్టిసైడ్స్ తోటి నిండిపోవడం వల్ల పిల్లలు వివిధ రకాలైన హెల్త్ ఇష్యూస్ తోటి సఫర్ అవుతూ ఉన్నారు. సో వాళ్ళకి ఆర్గానిక్ ఫుడ్ యొక్క ఇంపార్టెన్స్, వాటిని ఎట్లా పెంచాలి అనేది కూడా మన స్కూల్లో ఒక చిన్న గార్డెన్ లాగా డెవలప్ చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే రెయిన్ వాటర్ హార్వెస్ట్ కూడా వేస్ట్ వాటర్ని ఎట్లా మన గ్రౌండ్కి ప్లాంట్స్ గ్రోత్ కానీ అలా మొత్తం ప్రాజెక్ట్ మొత్తం ఇక్కడ డెమాన్స్ట్రేట్ చేయడం జరిగింది. దీన్ని పబ్లిక్లో కూడా ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం పిల్లల చేత చెప్పాలనే ఉద్దేశంతో వీఆర్ కండక్టింగ్ దిస్ పర్టికులర్ ఫ్లాష్ మాబ్ ఆల్సో. So I really thank all the students, my teachers as well as the parents who has cooperated on this, and ప్రతి ఒక్కళ్ళు రేపటి సొసైటీని కూడా డెవలప్ చేసే ఉద్దేశంతో మనం ఆలోచించాలి, అలాగే మన పిల్లల్ని కూడా ఆలోచించాలనేది